హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు మన ఈ వీడియోలో చాలా మంది ఇంట్లో ఇన్వర్టర్స్ అయితే ఉంటూ ఉంటాయి. సో ఆ ఇన్వర్టర్కి కనెక్ట్ చేసినటువంటి బ్యాటరీలో ఛార్జింగ్ తీపోవడానికి మెయిన్ కారణాలు అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చూడడానికన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా చేయడం వల్ల కొత్తగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అలాగే ఇన్వర్టర్కి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకున్నా ఆల్రెడీ పూర్తి వీడియోస్ అన్నట్టు అంటే 44 వీడియోస్ నేను ఆల్రెడీ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. లేదంటే మన ఛానల్లోకి వెళ్ళినా కానీ ఇన్వర్టర్ అండ్ బ్యాటరీ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. అందులో కంప్లీట్ ఇన్వర్టర్ వీడియోస్ 44 అయితే ఉంటాయి, దీంతో కలిపి 45 అనమాట. ఒకసారి అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇక మనం ఇన్వర్టర్ యొక్క బ్యాటరీ ఛార్జింగ్ తీయడానికి కారణాలు ఏంటనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలా మంది ఇన్వర్టర్ తీసుకునేటప్పుడు మినిమం అవగాహన లేకుండా తీసుకుంటూ ఉంటారు. ఇందులో మొదటి కారణం వచ్చేసి ఏంటి అంటే తక్కువ కెపాసిటీ ఉన్నటువంటి ఇన్వర్టర్కి ఎక్కువ కెపాసిటీ ఉన్నటువంటి బ్యాటరీ పెట్టడం అనమాట. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఎగ్జాంపుల్ కి మనం 675 వాట్స్ ఇన్వర్టర్ తీసుకున్నట్లయితే ఈ యొక్క 675 వాట్స్ ఇన్వర్టర్ కి కరెక్ట్ గా ఫ్లాట్ 100Ah బ్యాటరీ తీసుకున్నట్లయితే సింక్ అవుతుంది అనమాట. సో ఇలా సింక్ లో లేకుండా తక్కువ కెపాసిటీ ఉన్నటువంటి ఇన్వర్టర్ కి ఎక్కువ కెపాసిటీ ఉన్నటువంటి బ్యాటరీస్ కనెక్ట్ చేయడం వల్ల మనకు ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ అయితే మెయిన్ గా వస్తూ ఉంటాయి. సో ఇది ఓవర్కమ్ చేయడం ఎలా అంటే కరెక్ట్ గా ఇన్వర్టర్ కెపాసిటీకి తగ్గట్టుగా బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంచుకోవాలి. ఇలా ఉంచినప్పుడు మాత్రమే మనకు ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ అయితే రావు. అదేవిధంగా రెండోది ఏంటంటే, మెయిన్గా చాలామంది ఇన్వర్టర్ యొక్క బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత దాన్ని గ్రౌండ్ పైన లేదంటే వాల్ పైన సెల్ఫ్ పైన ఈ విధంగా డైరెక్ట్గా పెట్టేస్తూ ఉంటారు. ఇలా గ్రౌండ్కి టచ్ అవ్వడం వల్ల బ్యాటరీ యొక్క పవర్ అనేది ఆ గ్రౌండ్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది అనమాట. సో బ్యాటరీ ఊకే డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. ఇలా పదే పదే బ్యాటరీ డిశ్చార్జ్ అవుతూ ఉంటే మనకు ఛార్జింగ్ అనేది పదే పదే చేయడం వల్ల సెల్స్ అనేది తొందరగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో మనం ఇది ఏం చేయాలి అంటే, బ్యాటరీ పెట్టేటప్పుడు సింపుల్గా దాని కింద ఒక వుడ్ అనేది పెట్టాలన్నమాట, లేదంటే ప్లైవుడ్ లాంటిది ఏదైనా పెట్టాలి. అంటే మనం గ్రౌండ్కి టచ్ అవ్వకుండా చూడాలి. అలా అని ఐరన్ అలాంటివి పెట్టకూడదు, ఏదైనా వుడ్ మాత్రమే బ్యాటరీ కింద పెట్టాలి. అలా పెట్టినప్పుడు మనకు బ్యాటరీ అనేది ఛార్జింగ్ డౌన్ అయిపోతుంది అనమాట. ఒకవేళ ఎలాంటి వుడ్ లేకుండా డైరెక్ట్ బ్యాటరీని నేలపైన పెట్టినట్లయితే ఛార్జింగ్ అనేది డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది పదే పదే మీరు యూజ్ చేయకుండా కానీ. సో అలాంటిది ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయొద్దంటే బ్యాటరీ కింద ఖచ్చితంగా వుడ్ అయితే పెట్టుకోవాలి. అదేవిధంగా థర్డ్ పాయింట్ ఏంటి అంటే, ఇన్వర్టర్ యొక్క డిస్టిల్డ్ వాటర్ కరెక్ట్గా మెయింటైన్ చేయలేకపోవడం. సో మనం ఏంటంటే బ్యాటరీ తీసుకొని ఒకసారి ఇన్స్టలేషన్ చేసుకోవడమే కాకుండా ఇన్స్టాలేషన్ చేసినప్పటి నుంచి దాని మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనకు బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే ఎవ్రీ 3 or 4 monthsకి ఒకసారి వాటర్ లెవెల్స్ అయితే చెక్ చేసుకోండి. డౌన్ అయిపోయినట్లయితే వాటిని వాటర్ అయితే ఫిల్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా చేయడం వల్ల మనకు బ్యాటరీ లైఫ్ అనేది 4 years వచ్చేది 5 years ఇలా ఇంక్రీజ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఛార్జింగ్ కూడా ప్రాపర్గా అవుతూ ఉంటుంది. ఇక్కడ అలాగే మీకు చెప్పేది ఏంటంటే, ఇన్వర్టర్ని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఒక స్విచ్ అయితే ఉంటుంది బ్యాటరీ ఛార్జింగ్ అయ్యేది, అది లో ఛార్జింగ్లో అయితే పెట్టుకోవాలి. మనకు లో ఛార్జింగ్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకు పవర్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్లో పెట్టుకున్నప్పుడు బ్యాటరీ అనేది 24 hours మనకు ఇన్వర్టర్కి కనెక్ట్ చేసే ఉంటుంది కాబట్టి అది ఫాస్ట్ ఛార్జింగ్ పెడితే లైఫ్ అనేది తొందరగా డిక్రీజ్ అయితే అయిపోతూ ఉంటుంది. సో అది మీరు ఏం చేయాలంటే లో ఛార్జింగ్లో అయితే పెట్టుకోవాలి. ఈ యొక్క 4 పాయింట్లు మీరు కరెక్ట్గా మెయింటైన్ చేసినట్లయితే మీ ఇన్వర్టర్కి ఉన్నటువంటి బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది, ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ కూడా రావు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.